కూరగాయల ఊరు ఉండేది. ఆ కూరగాయల ఊరిలో ఒక మునక్కాయంత ముసలమ్మ ఉండేది. ఆ మునక్కాయంత ముసలమ్మ ఒకరోజు పనసకాయంత పొలానికి వెళుతూ ఉంది. అలా మునక్కాయంత ముసలమ్మ పనసకాయంత పొలానికి వెళుతూ ఉండగా దారిలో వంకాయంత వజ్రం దొరికింది. ఆ వంకాయంత వజ్రాన్ని తన ఇంటికి తీసుకువెళ్ళి బీరకాయంత బీరువాలో పెట్టింది. వంకాయంత వజ్రాన్ని బీరకాయంత బీరువాలో పెట్టి మునక్కాయ ముసలమ్మ తిరిగి పొలానికి వెళ్ళిపోయింది. ఇదంతా దొండకాయంత దొంగ కిటికీలోంచి చూస్తూ ఉన్నాడు. మునక్కాయంత ముసలమ్మ తిరిగి పొలానికి వెళ్ళిపోవడంతో దొండకాయంత దొంగ దొంగగా ఇంట్లోకి వచ్చి బీరకాయంత బీరువాని పలక్కొట్టి దాంట్లో ఉండే వంకాయంత వజ్రాన్ని తీసుకొని దొంగగా పారిపోతూ ఉన్నాడు. దొండకాయంత దొంగ వంకాయంత వజ్రాన్ని తీసుకొని పోతూ ఉండగా దారిలో మునక్కాయ ముసలమ్మకు కనబడ్డాడు. మునక్కాయంత ముసలమ్మ విషయం తెలుసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. మునక్కాయంత ముసలమ్మ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో పొట్లకాయంత పోలీస్కి జరిగిన విషయం అంతా చెప్పింది. పొట్లకాయంత పోలీసు జీడిపప్పంట జీపేసుకొని దొండకాయంత దొంగని వెతకడానికి బయలుదేరాడు. పొట్లకాయంత పోలీస్కి దొండకాయంత దొంగ దొరికిపోయాడు. దొండకాయంత దొంగ దగ్గర ఉండే వంకాయంత వజ్రాన్ని పొట్లకాయంత పోలీసు మునక్కాయంత ముసలమ్మకు తిరిగి ఇచ్చేశాడు. మునక్కాయంత ముసలమ్మ చాలా సంతోషపడింది. చివరికి దొండకాయంత దొంగని జామకాయంత జైల్లో వేసి తాటికాయంత తాళం వేసి జైల్లో బంధించారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.